జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది మొత్తం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి గడిచిన 2024 కన్నా 2025వ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అని చెప్పలేం, కానీ తప్పకుండా అంతో ఇంతో లాభం మరియు మేలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకు అంటే ఈ సంవత్సరం యొక్క రాశి చక్రం ప్రకారం మే మాసం నుండి గురుడు మీకు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ గురువు యొక్క రాశి మార్పు వలన మీకు జీవితంలో అభివృద్ధి, గౌరవం, లాభం మరియు సుఖం కలుగుతాయి. అలాగే మార్చి మాసం నుండి శని బలం కూడా పెరుగుతుంది. అయితే మే నెల నుండి రాహువు యొక్క బలం బాగా తగ్గిపోతుంది. అందుకే ఈ సంవత్సరం తులారాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఏది ఏమైనా గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది మంచి లాభం అయితే తప్పకుండా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అలాగని అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు. 5వ స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తున్న కారణం చేత కొన్ని జాగ్రత్తలను కూడా పాటించుకోవాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేయడం చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వారితో ఆర్గ్యుమెంట్స్ చేయడం, మందలించడం లాంటివి చేయకుండా ఒక స్నేహపూర్వక భావంతో వారిని లైన్లోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ కుటుంబం మరియు మీ సంతానం మీ మాటను తప్పకుండా వింటారు, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇకపోతే ఈ సంవత్సరం తులారాశి వారు నూతన వస్త్రాలను, ఆభరణాలను కొంటారు. కొత్త పరిచయాలు మెరుగుపడతాయి. పెట్టుబడుల వలన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భగవంతుడు మీ వైపు ఉన్నాడు అన్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవలో పాలు పంచుకుంటారు. విలువైన బహుమతులను అందుకుంటారు. టూర్స్కి వెళతారు. యాత్రలు చేస్తారు. మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలతోటి కాలం గడుస్తుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై, ఆగస్టు నెలలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ 2025లో తులారాశి వారికి శుక్రవారం మరియు శనివారం చక్కగా కలిసి వస్తాయి. అందుకే మీరు ఏ ముఖ్యమైన పనులు చేయాలి అనుకున్నా ఈ శుక్ర మరియు శనివారాల్లో మొదలు పెట్టండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి విద్య, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మొక్కలు నాటడానికి, అగ్రిమెంట్లకు, రిజిస్ట్రేషన్లకు, ప్రయాణాలకు, స్నేహాలకు, పరిచయాల అభివృద్ధికి, వెండి మరియు బంగారం వినియోగానికి అన్నింటికీ కాలం చక్కగా కలిసి వస్తుంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి, అలాగే విజయం పొందడానికి ఉదయం స్నానం ఆచరించిన తర్వాత మీకు బాగా ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజున శుక్లపక్ష విద్య వచ్చింది కాబట్టి ఈ రోజు మనమంతా బాలచంద్ర దర్శనం చేయాలి. ఒక నూలు పోగును సమర్పణ చేసి మంగళ నీరాజనం ఇచ్చి ఈ రోజున ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుంటారో వారికి చంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్థిరమైన సంపదలు కలుగుతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం మహా సుదర్శనాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ బుధవారం రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేస్తే రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.